రాలేదు, మమ్మల్ని పిలిచారు కనుక వచ్చాం. పిలవని పేరెంట్ కనుక వెళ్తే పిండి చుక్కలెట్టి పంపిస్తారట. పిలవని పేరెంట్ కనుక వెళ్తే దేవుడు కూడా పిలవకుండా ఈ లోకానికి రాలేదు. దేవుడు ఈ లోకానికి రావాలని ఆయన గురించి కొన్ని వందల వేల ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇటు బైబిల్లోనే కాదు, అనేక మత గ్రంథాల్లో ఉన్నాయి. భగవంతుడు ఈ లోకానికి రావాలి, భగవంతుడు మనకు కావాలి. భగవంతుడు లేకుండా మనం బ్రతకలేం. ఆయన లేకపోతే మనకి ధనము లేకపోతే దినము తీరదంటారు, కానీ ఆయన లేకపోతే క్షణం బ్రతకలేం. ఆయన ఇచ్చిన ఊపిరి మన లోపల ఉంది. ఆ ఊపిరికి ఆక్సిజన్ అందాలంటే ఈ గాలి పీల్చుకోవాలి. ఈ ప్రకృతి సంబంధమైన గాలికి మనం డబ్బులు కట్టట్లేదు, ఆ వెలుగుకు మనం డబ్బులు కట్టట్లేదు, ఆ నీరుకు మనం డబ్బులు కట్టట్లేదు. ఇవన్నిటికీ డబ్బులు కడితే మనం కష్టపడిన సంపాదన ఎందుకు పనికిరాదు. కాబట్టి ఒక ముసలాయన హాస్పిటల్కి వెళ్ళి ఒక 70,000 అంత ఖర్చు పెట్టుకున్న, 70 సంవత్సరాల వయసులో ఖర్చు పెట్టుకున్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అందరూ ఏదో కొబ్బరికాయ కొట్టి ఏదో చేసి హాస్పిటల్ దగ్గర ఏదో చేస్తారట. కొన్ని ఎవరో ఆయన బయటకు వచ్చి అలాంటి ఏం చేయకుండా పైకి వచ్చి పైన 2 చేతులు పైకెత్తి, భగవంతుడా నీవెంత గొప్పవాడు అయ్యా, నిజంగా నీ రుణం తీర్చుకోలేనయ్యా అని చెప్పేసి ఆయన దండం పెట్టి పైకి చూస్తుంటే అక్కడున్న వాళ్ళు నర్సులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా, ఏ తాతయ్య నీకు అందరూ డాక్టర్లు నర్సులు అందరూ కూడా ఇంత మంచిగా మందులేసి బ్రతికించి నేను బాగు చేస్తే నువ్వు అటు చూస్తావేటి, ఆకాశం వైపు చూస్తావేటి? వీళ్ళకి నమస్కారం చేసి కృతజ్ఞత చెల్లించి ఏదో ఇచ్చి వాళ్ళకి వెళ్ళడం ఏదో చేయాలంటే, లేదు వాళ్ళకి నేను చెయ్యాలి కాదు, నేను చేయవలసిన వాడికే చేశాను. ఎవరికి చెందాలో ఆ ఘనత ఆయనకే చెందాలి. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పాడట, నాకు హాస్పిటల్లో ఊరికినే నాకు ఆక్సిజన్ ఎక్కించలేదు. ఈ 70 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి 70,000 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ ఎక్కించారు. నేనున్నది 10 రోజులు 15 రోజులు. అలాగైతే నా 70 సంవత్సరాల వయసులో ఆయన ఇచ్చిన ఆక్సిజన్కి నేనెంత రుణం తీర్చాలి, ఎంత కట్టాలి బిల్లు? ఇలాగైతే అందుకే భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. మన లోపలన్న ఊపిరి దేవుంది, మన లోపలన్న ఊపిరి దేవుడిచ్చిన ఊపిరి ఉంది మన లోపల. మనం ఏదో పెద్ద బలమైన వాళ్ళు అనుకుంటాం, ఏమీ లేదు, వట్టి ఊపిరి. గట్టిగా పీల్చుకున్నా అయిపోతాం, ఒక ఊపిరి అందకపోయినా అయిపోతాం, ఎటు వెళ్ళినా బాధే. మన ప్రగల్భాలు చూస్తే ఇంత అంత కాదు కదా, మన ప్రగల్భాలు చూస్తే పెద్ద అదినిగా చెప్తాం. మనిషి చాలా చిన్న ఊపిరి. కోడి పిల్లైనా కాసేపు గింజుకుంటుందేమో. చిన్నప్పుడు కోళ్ళు కోసేటప్పుడు ఆ కోడి తలకాయను ఒక దగ్గర వేసి కొన్ని నీళ్ళు పోసారు, అది నోరు ఇలాగ ఆగలించేది. పలుకమ్మ పలుకు అనేవారు. అది 4-5 సార్లు పలికిది. మనకు ఒక్క పలుకు కూడా లేదు. ఒకవేళ ఏదైనా జరిగింది అని తెలిస్తే, మీ వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఆగిపోద్ది అంతే. మీ అమ్మాయికి యాక్సిడెంట్ అట, ఇక్కడే చచ్చిపోద్ది ఈవిడ. ఏదో అప్పని చూడ పేరు ఎప్పలపాలు అంటారు కదా, ఒకళ్ళు చూడడానికి వెళ్ళి ఒకళ్ళు చచ్చిపోతున్నారు, అది బాధ. అసలు శవాన్ని చూడడానికి వెళ్ళకముందు వీళ్ళు శవాలు అయిపోతున్నారు. కనుక ప్రియులారా, మన చేతుల్లో మనలో ఉన్నటువంటి ఊపిరి అదేమి పెద్ద గట్టిది కాదు, కానీ శాశ్వతమైనది. అది దేవునిది, దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ దేవుని దగ్గర నుంచి వచ్చిందో ఆ దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తున్నామంటే మనమే దేవుని దగ్గరికి ఆటంకం చేసుకొని ఆ దేవునికి దూరం అయిపోయాం. మనం ఆ దేవునికి దూరం అయిపోయిన మనలను రక్షించడానికి దేవుడు మళ్ళీ రావాలి. నాకు ఒక మాట గుర్తొస్తుంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి. యోబు గ్రంథంలో ఒక మాట చూడండి. దేవుడికట కోపం వచ్చి ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, నా ఊపిరి నాకు ఇచ్చేయండి అని. ఇక అంటే సరే, మనం అయిపోయినట్టే. ఎక్కడో అక్కడ బకెట్ దండేస్తాం, మనం ఎక్కడో అక్కడ బకెట్ దండేస్తాం. చూడండి 34వ అధ్యాయంలో 34వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడండి ఒకసారి. త్వరగా చూద్దాం. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఈ సర్వ ప్రపంచ భారం ఆయన మీద ఎవరైనా మోపారా? తన మనస్సు అంటే ఒకవేళ మనలాగే కోపగించి, కొంతమంది కోపం వస్తే చర్చికి రారు, కోపం వస్తే దేవుని దగ్గర రాత్రి ప్రార్థన చేసుకోరు. భార్య భర్తలు ఏదో దెబ్బలాడుకుంటే ఎవరు ప్రార్థన వాళ్ళదే, లేకపోతే ప్రార్థనే మానేస్తారు. ఒకవేళ మనలాగే మన మీద ఆయన కోపం వస్తే, గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకు, నా ఊపిరి నాకు ఇచ్చేయండి అని తీసుకుంటే ఎక్కడో అక్కడే తిరగబడిపోతారు. తన శ్వాస నిశ్వాస మీదకు పీలుస్తాం, కిందకు వదులుతాం. నేను రక్షించబడి 1975లో 77లో అనుకుంటా, 75లో రక్షించబడ్డా నేను. 79లో ఈ జిల్లా వచ్చాను మళ్ళీ పడవటి నుంచి. వచ్చిన తర్వాత బైబిల్ ఒకటి తెచ్చుకున్నాను. మా పెద్దనాన్నగారు, మా ఇంటి పేరు చిత్రి తవిటినాడు గారు, ప్రెసిడెంట్ గారు పిల్లలు వాళ్ళందరూ అన్నారు, మా నాన్నగారు పూజారి. మా నాన్నగారు పూజారి అయితే నేనే యేసు ప్రభువుని నమ్ముకొని వచ్చాను, ఓ బైబిల్ పట్టుకొని వచ్చాను పడవటి నుంచి. ఇదేదో మతం తెచ్చాడు,
ఏదో తక్కువ క్యాస్టల్ మతం తెచ్చాడు అని చెప్పి నా గురించి ఒక కవీశ్వరుడు దగ్గరికి వెళ్ళారు. బుడత వలస సన్యాసప్పల దాస్ అని ఉండేవాడు ఆయన మహాకవీశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. మా చిన్నాన్న కొడుకు ఏదో తీసుకొచ్చాడంటే మతం తీసుకొచ్చాడు, వాళ్ళ నాన్న పూజారి, వాడు ఇలా మారడం లేదు, వాడిని ఇలాగా ఏం చేయాలో చెప్పండి అని 6 వస్తాదులు అంటే మనుషులు కుస్తీలు పట్టడానికి నాతోటి వచ్చారు. నన్ను వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ అయింది, ఏం చేయమంటారంటే అప్పటికెప్పుడో తెలుసు 1979లో ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, పోన్లేండిరా, దేవుడు అన్నవాడు ఒక్కడేనరా, దేవుడు అన్నవాడు చెప్పండి, ఎవరైనా ఎక్కడైనా ఏమంటారు, ఏ మతంలోనైనా, ఏ కులంలోనైనా, ఏ దేశంలోనైనా చెప్పే మాట ఏంటంటే దేవుడు ఒక్కడేనండి, పేర్లన్నీ మనం పెట్టుకున్నామని అంటారు. అందరినీ మొక్కుతాం, అందరికీ దండం పెడతాం, అన్నీ చేస్తాం. ఆపదొస్తే మాత్రం ఒక్కడనే పిలుస్తాం. అందరు రెండాను. అప్పుడు అందరు రెండంటే ఎవరు రారు కూడా. అందుకని ఏం చేస్తాం, కొంతమందికి ఏమైనా కష్టం వస్తే ఈదులో వేసుకొని వాకటి వేసుకొని ఎవరినైనా ఏడాలంటే ఏడుస్తారు, భలే ఏడుస్తారు. ఓరు దేవుడు ఎక్కడున్నారు, నీ అడ్రస్ తెలియలేదు అంటారు. అప్పుడు కావాలి ఆయన అడ్రస్. అంతవరకు ఆయన అడ్రస్ అవసరం లేదు. కష్టం వచ్చినప్పుడు మీరు చూడండి, సమస్త జీవరాశులు కూడా, కుక్కలు చూడండి, ఎక్కడ ఏమీ దొరకకపోతే ఈది మధ్యకొచ్చి ఆ మీదికి తలకైతే ఉంటుందంటే పైనున్న వాడికే మొర్ర పెడుతుంది. ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. జీవరాశులన్నీ కూడా భూమి మీద గడ్డి లేకపోతే పశువులన్నీ పైకెత్తుతాయి తలలు. ఇవన్నీ కూడా అన్ని జీవరాశులు ఆయన వైపు చూస్తున్నాయి. సర్వజీవుల యొక్క కోరికను తీర్చే దేవుడు ఆయన. అందరికీ ఒక్కడే దేవుడు. ప్రపంచమంతటా ఒక్క సూర్యుడే ఉన్నాడు, ఒక్క చంద్రుడే ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్క దేవుడు మనకు దక్కక, ఎవరికి తెలియక, మనం చేసిన అతిక్రమాల వల్ల, పాపాల వల్ల మనం దూరం అయిపోయాం. మన ముత్తాత ఎవడు ఉన్నాడు, ఆదాము. వాడు చేసిన పొరపాటు వల్ల, చేసిన పాపం వల్ల మనందరం పాపంలో బంధించబడి ఉన్నాం. ఆ పాపం ఉందనంటే కొంతమంది ఒప్పుకోరు. మీరు పాపులు అంటారు, ఎవరు క్రైస్తవులు పాపులు అంటారు, మిగతా వాళ్ళు పాపులు కదట. మరి పాపులు కాకుండానే మంత్రాలు చదువుతారా? పాపులు కాకండి ఏదో చేస్తుంటారా? ఎందుకు కోళ్ళు కోస్తాం, గొర్రెలు కోస్తాం, మేకలు కోస్తాం? ఎందుకు కోస్తామంటే మనం చేసిన పాపాలు పోతాయన్న నమ్మకంతో. ఆ బలులు కూడా బైబిల్లో ఉన్నాయి. ఒకప్పుడు బలులు ఇచ్చేవారు. ఆ బలులు ఏవి కాకుండా నరబలి కూడా ఇచ్చారు. నరమేధయాగం, అశ్వేధయాగం, గోమేధయాగం, అజామేధయాగం అంటే మేకలు బలేశారు, పశువులు బలేశారు, గుర్రాలు బలేశారు, నరులు కూడా బలేశారు. అన్ని బలులు చేసి చాలించుకొని భగవంతుడే మన కొరకు బలైపోవాలని మన వాళ్ళు రాసుకున్నారు గ్రంథాల్లో. అవన్నీ దాచుకున్నారు. ఈ రోజు వరకు కూడా కొంతమంది అట్లా చూడకుండానే బ్రతుకుతున్నారు. అవి తెలిస్తే, నిజంగా తెలిస్తే యేసుని ఎవరు ఎక్కిరించరు. యేసు ప్రభుకే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఆయన మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞాలన్నీ పనికిరావని మహాయజ్ఞం చేయాలని భగవంతుని లోకానికి రమ్మని పిలిచారు. అందుకని ఆ కవీశ్వరుడు అన్నాడు, మనం చెప్పినప్పుడు ఏదో చెప్తుంటాం. భారతం చెప్పినప్పుడు మా నాన్నగారు భారతం చెప్తే వెనకాల రాగం తీసేవాడు నేను. ఆ చివరిలో ఏమంటారంటే, కృష్ణ యాసుదేవ యాపద భాంజ అనాథ రక్ష గోవారమర్దన గోపాలకృష్ణ అనంతకోటి బ్రహ్మాండ నాయక ఏకో నారాయణ అంటారు. ఏకంటే ఒక్కడే. మళ్ళా చివరికి వస్తే ఒక్కడే చెప్తారు. ఆ కవీశ్వరుడు అన్నాడంట, ఆ ఒక్కడేరా దేవుడు, ఆ ఒక్కడి నాడు కొలుస్తున్నాడు, మనం అందరినీ కొలుస్తున్నాం, ఆడేందుకు మీరు బాధపడతారు అన్నాడట. అదేంటంటే మీరు అలా చెప్తారు అని చెప్పని ఒక ఆయన అన్నాడంట. అందులో కొంచెం కోపంగా, అప్పన్నని చిత్రప్పన్నని ఆయన చనిపోయాడండి ఈ మధ్యన. ఆయనకి ఒక ముక్కు రంధ్రంలోంచి గాలి సరిగా వెళ్దాం. అందుకని ఆయన మీదకు ఊపిరి పీల్చమన్నాడు. మీదకు ఊపిరి పీల్చమంటే గట్టిగా పీల్చాడు. గట్టిగా పీల్చి ఆపురా అలాగంటే ఆపలేనన్నాడు. వదిలేనన్నాడు, వదిలేశాడు. పీల్చినప్పుడు ఎలాగుందరంటే చాలా కష్టంగా ఉందన్నాడు. వదిలినప్పుడు ఎలాగుందరా, చాలా సులువుగా వెళ్ళిపోయింది అన్నాడు. ఆయన చెప్పాడట ఆ కవీశ్వరుడు. ఆ రోజుల్లో ఇంచుమించు 46 సంవత్సరాలు 47 సంవత్సరాల కిందట మీదకు పీలిస్తే ఏ అని వస్తాయి, కిందకు వదిలితే షూ అని వస్తుంది. ఈ శ్వాస నిశ్వాస ఆయన పెట్టేది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది బైబిల్లో ఉంది మాట. ఆయన ఆనాడు చెప్పాడు శ్వాస నిశ్వాస. అదే కాదు, తెల్లారు లేస్తే అప్పుడులో మనకి అంబలు ఉండేది కదా, సల్లంది ఉండేది కదా, సల్లందేసి గడ్డేసి తలుపేసి పిండేసు ఇలా ఏసు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ నోటది పలుకుతున్నా, నీ ఊపిరి పీల్చినప్పుడు అది చెప్తున్నావు. ఒకవేళ ఈరోజు నాకు యేసు అక్కర్లేదు అనుకున్నవాడు కూడా దస్తావేజులన్నీ కాల్చి పారేయాలి. ఎందుకంటే మనం ఇల్లు కొన్నా ఏం చేసినా ఆ స్టాంపులన్నిటి మీద క్రీస్తు శకం 2025 సంవత్సరం ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మన చావు పుట్టుకలన్నీ కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చాయి. ఇవన్నీ ఎంత లగ్న సత్యం అంటే నేనెవరూ కాదనలేని లగ్న సత్యం. అలాంటివన్నీ కూడా మనకున్నాయి, ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు ఈరోజు ఆదివారం సెలవు దినం అంటే ప్రపంచమంతటా సెలవు దినం ఎందుకుంది అంటే ఈ రోజుకి ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఎందరో చనిపోయిన వారు, వాళ్ళకి ఆయన ఏమీ లేకుండా ఉన్నాయి, ఆయన సమాధి ఖాళీగా ఉందేంటి? ఇవన్నీ కూడా చరిత్రకారులు పెద్దలు ఊరికనే పెట్టలేదు.
ఊరికనే ఆయన దేవుడికి ఆరాధన చేయట్లేదు. ఈరోజు ప్రపంచం అంతట్లో కూడా ఇంచుమించుగా 275 కోట్ల మంది ఎంతో క్రైస్తవులు ఉన్నారని చెప్తున్నారు, ఆ 850 కోట్లలో కూడాను. కాబట్టి అందుచేత ఇంతమంది ఎందుకు నమ్ముతున్నారు? తెలివి తక్కువ వాళ్ళ? మనకంటే పూర్వీకులు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రంథాలు రాసి ఉంచారు భగవంతుడి గురించి, ఆయన రాక గురించి. కాబట్టి తెలిసి తెలియక కొంతమంది అంటారు. నిజంగా శాస్త్రాలు గ్రంథాలు చదివిన వాళ్ళు, బాగా అనుభవనీయులు, భక్తి గలవారు ఎవరిని బాధ మనం కానీ మరొకరు కానీ భక్తి కలిగిన వారు ఎవరిని హింసించలేరు, బాధ పెట్టలేరు. భక్తి లేని వారే ఎవరినైనా బాధ పెడతారు. కాబట్టి తెలియకే చేస్తున్నారు. నేను ఒకప్పుడు నాస్తికుడిని. నాస్తికుడు అంటే మీకు తెలిసే ఉంటుంది, దేవుడు లేడు అన్నవాళ్ళు. నాస్తికులు ఆస్తికులు అంటే ఉన్నాడని చెప్పేవారు. హేతువాదులు ఉంటే చూపించమన్నవారు. మానవతావాదులు అసలు దేవుడు అన్నవాడు లేడు, మనిషే మనకు కనబడుతున్నాడు, వాడికే మనం ఏదో సహాయం చేయాలి, అది మానవత్వం అంటారు. దానికోసం మానవతావాదులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు. అందులో నాకు 2 ఉన్నాయి. హేతువాదులు దేవుడు ఉన్నాడంటే చూపించమనేవాడిని, ఎక్కడున్నాడో చూపించమనేవాడిని. మా నాన్నగారు ఉన్నాడు రా లేకుండా ఎలాగవుతుంది అనేవాడు. ఆయన పెద్ద భక్తి గల ఇది కదా. నేను ఎంత భక్తి గలవాడో నేనంత అందులో భక్తిహీనంగా ఉన్నాను. అంటే నాకు మా అమ్మగారికి పుండువాత ఉండేది. ఆ పుండువాత ఎన్ని మందులు వాడినా ఏ డాక్టర్ గారు ఎవరు బాగు చేయలేదు. ఎన్నో రకాల పూజలు పురస్కారాలు చేశారు. ఎన్ని చేసినా ఎవరి వల్ల ఏటి కాలేదు. చిన్న వయసులో 7-8 సంవత్సరాలు, అంటే 2వ తరగతి చదువుతున్నానేమో ఒకవేళ, ఆ సమయంలోనే నేను పూర్తిగా దేవుడి మీద విరక్తి అయిపోయాను. 18 సంవత్సరాల వరకు కూడా ఏ దేవుడికి నమ్మలేదు. మా నాన్నగారు మాత్రం చాలా భక్తిగా ఉండేవారు. ఒక పూజారి కొడుకులకి అయిపోయాడు. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటారు కొంతమంది భక్తులు, పండిత పుత్ర పరమసొంట అని, పండితుల పుత్రులే పరమ సొంటలు అయిపోతారని. కాబట్టి అలాగే నేను అయిపోయానని మా నాన్నగారు బాధపడేవాడు. ఆయన తర్వాత పూజారి నన్ను చెయ్యాలనుకున్నాడు. ఆయన అలాగనుకున్నాడు, కానీ దేవుడు ఇలాగనుకున్నాడు. నాకేం తెలుసు. 18 సంవత్సరాల తర్వాత 1975లో 18వ ఏట నేను ఒక పాస్టర్ గారిని కాలుని కొడతానన్నాను. అక్కడ పడమటిలో కూడా ఆయన ఎస్సీ క్యాస్ట్ అని కాలుని కొడతాను. ఒక్క కాలు మీద వచ్చాడు ఆయన. ఈ కాలుకి ఎండిపోయి ఉండేది. మా ఇంటికి వచ్చి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే కాలు పోలియో. నేను 15 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు మళ్ళీ కళ్ళలో చూపించి, ఇదిగో నీ కొడుకు కూడా ఇలాగ అవుతుందండి, ఎంచకరా నీ పంచనే ఉంటుంది అన్నాడు. దేన్ని ఎంచుతామో దాని పంచకి వెళ్ళవలసి వస్తుంది. చీ అనేది చెగొట్టుకుంటుంది అంటారు కదా. ఏది చీ అన్నానో, ఏది తిరస్కరించానో ఆ పాస్టర్ గారిని కాళ్ళు కొడుతాను బెదిరించాను. దేవుడు నాకు కల్లో కనిపించాడు. మళ్ళీ మా ఇంటి పక్కన సాకలు ఆవిడ ఉంది. నాకు వచ్చిన కళ్ళంతా ఆవిడ విన్నది. మా నాన్నగారితో చెప్పి మంత్రించి ఏదో చేశాడు ఆయన. దండకం వేసుకోమన్నాడు, ఏదో చేశాడు, మంత్రించాడు, బూడిద బొట్టి పెట్టాడని చేశాడు. అవన్నీ చేసిన తర్వాత కూడా ఆ పక్కన ఉన్న ఆవిడ మళ్ళీ పాస్టర్ గారికి చెప్పింది, ఆ అబ్బాయికి, నాయుడు గారి అబ్బాయికి దేవుడు కనిపించాడంటే మళ్ళీ వచ్చాడు ఆయన. 12 గంటలప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు, నేను ఫ్యాక్టరీలోంచి వస్తున్నాను భోజనానికి, ఆయన నా ముందు నడుస్తున్నాడు కుంటుకుంటా. ఒక్క కాలు మీద ఈ ఎడం కాలుతో చెప్పు ఉండేది, ఇందులో కర్ర పెట్టుకొని వచ్చేవాడు. ఇలా పెట్టుకొని వచ్చేవాడు. మెక్కుకుంటూ వస్తున్నా, వెనకాలే నా ముందు వస్తున్నాడు, నేను వెనకాల వెళ్తున్నాను. మళ్ళీ ఏం పని మీద వస్తున్నావు ఇటు అన్నాను. మళ్ళీ ఏం పని వస్తున్నాను? బాబు నీ కోసం వస్తున్నాడు అన్నాడు. ఏంటి నా కోసమా? అంతకుముందు కల్లో కూడా దేవుడు అన్నాడు, నేను నీ కోసం వచ్చానన్నాడు. కర్ర ఇచ్చి దుడ్డు కర్ర ఇచ్చి కొట్టమన్నాడు. ఆయన కొట్టడానికి కూడా కర్ర ఎత్తాను నేను. ఆకాశం అంతా పొడవు మనిషిలాగానే రింగుల తలతో కనపడి ఈ చేతులు ఇలా పెట్టాడు. అప్పుడు సిలువేంటి తెలియదు, యేసుప్రభు అంటే నాకు అస్సలు తెలియదు. 1975 అంటే చాలా భయంకరమైన దినాలవి. క్యాస్ట్ ఫీలింగ్ అంత పెద్ద ఇది. అందుకని తడిమడి బయటికి వెళ్ళి వస్తే ఇంటికి వస్తే స్నానం చేసుకుని ఇంట్లో దూరాలి. అంత నిష్ఠాగరిష్టమైనటువంటి రీతిలో పెంచారు. మా అమ్మగారికి నాకు నిష్ఠ ఎక్కువ. ఎవరైనా తాగిన మంచినీళ్ళ గ్లాసు ఉంటే 3 సార్లు తోమేది ఆ గ్లాసులు. అంత నిష్ఠ ఆవిడికి. అలాంటి పరిస్థితిలో నేను ఆయన్ని కాళ్ళరి కొడుతున్నాను, బెదిరించాను. దేవుడు కల్లో కనిపించాడు. ఆ కల్లో కనిపించానన్నాడు. పైన అంత ఎత్తుకెళ్ళిన తర్వాత ఆగిపోయి ఆ కర్ర నా చేతిలో ఉంది. అక్కడి నుంచి 2 మాటలు చెప్పాడు. బాబు అని పిలిచాడు. నేను ఇంత మూర్ఖంగా తిట్టాను దేవుణ్ణి, పాస్టర్ గారిని కూడా. ఆయన అన్నాడు, బాబు నేను నీకోసం వచ్చానన్నాడు. నీకోసం వచ్చాను. 2వ మాట, నీ తల్లి కూడా బాగోద్దన్నాడు. నేను అనుకున్నాను ఎవరో నేటి వైద్యురేమో. మా నాన్నగారు తెలుసు, ఆయన కూడా వైద్యాలు చేసేవాడు. ఒకవేళ నేటి వైద్యురేమో, ఇంతమంది బాగు చేయలేకపోయారు, ఈయన బాగు చేస్తాడా అని చెప్పి ఆయన చూసి నవ్వుతున్నాను ఎగతాళిగా. నాకు కొంచెం హాస్యం ఎక్కువ. అంతకుముందు ఫ్యాక్టరీలో నాకు సినిమా దేవుడు అన్నమాట. దేవుడు లేడు కానీ సినిమా ప్రపంచం. ఆ సినిమా చూడడం, పాటలు నేర్చుకోవడం, ఫ్యాక్టరీలో పాటలు పాడడం, నాకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు తెచ్చివ్వడం. నాకు సిగరెట్ పెట్లు కానీ, బీడీలు కట్టలు కానీ, నా టిఫిన్ కానీ, నా కొత్త సినిమా వస్తే డబ్బులు కానీ అందరూ పెట్టుకుంటేవారు అందరు కూడా. అలాగే నేను అందరి మధ్యలో ఒక హాస్య నటుడిలాగా ఉండేవాడిని, మిమిక్రీ గట్ట చేసుకొని. అలా నేను కొంచెం వెటకారంగా నవ్వాను. నవ్వితే
అక్కడి నుంచి ఈ 2 చేతులు కూడా ఇలా చాపుతూ ఈ చేతుల్లోంచి రక్తము దారులు కట్టి నా మీద వర్షపు జల్లుల్లా పడింది. ఆ రక్తం చూసి నేను భయపడ్డాను. మా నాన్నగారు మంత్రించి బొట్టు పెట్టి ఏదో పీడకల్లారా అనేసాడు. ఆ చాకులు ఆవిడ వెళ్ళి చెప్పిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వస్తే ఆయన నా కోసం వచ్చాను అన్నాడు. మళ్ళీని ఎవరి కోసం వస్తున్నావు అంటే నీ కోసం అన్నాడు. ఏంటి కల్లో కూడా ఆయన నా కోసం అన్నాడు, నువ్వు కూడా నా కోసమేనా, మీ ఇద్దరికి ఏం పని లేదా, నా వెనకాల తిరుగుతున్నారు ఏంటి అన్నాను. ఎవరు బాబు అన్నాడు. ఎవరైతే నీకెందుకులే అన్నాను. మళ్ళీ ఆయనే కాసేపు ఉండన్నాడు. బాబు నీకు దేవుడు కనిపించేది అటు కాదు అన్నాడు. అట అంటే నీకెవరో చెప్పారు, మీ దేవుడు నాకు కనిపించడం ఏంటి, ఎవరి దేవుడు అలా కనబడాలమ్మా, అది మర్యాద అన్నాను నేను. అసలు నేను దేవుడినే నమ్మను కదా, మరి నాకెందుకు కనపడతాడు మీ దేవుడు. లేదు బాబా ఆ రోజు నాకు కాళ్ళకి కొడుతున్నాడు కదా, నీకు కర్రిచ్చి కొట్టమని చెప్పాడు కదా అని అలాగ అనుకుంటూ ఇంటికి వస్తున్నాడు. మధ్యాహ్నం సరే మధ్యాహ్నం ఎండలో ఆ ముంజూరు ఉంటుంది, ఆ తాటాకులు ఇల్లు కదా అక్కడ కూడా తాటాకులు ఇల్లే. ఆ చూరు దగ్గరికి రానిచ్చి బయటే ఉంచేసి లోపల అడ్డగా నేను కూర్చుండిపోయాను. లోపలికి వస్తాడేమని, ఇంట్లోకి వచ్చేస్తాడేమని అక్కడ ఒక గ్లాస్ పెట్టి తీసాను. ఏముందన్నా, ఏం లేదన్నా, నువ్వు 7 రోజులు చెప్పినా నా బుర్రకి ఎక్కదన్నా, నేను నాస్తికుడని. ఇలాగ మొండిగా వాదించుకొని ఆ రోజు కూడా ఆయనతో వాదించాను. చాలాసేపు వాదించి గంట అయిపోతుంది. నేను భోంచేసి వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. పొద్దుస్తమానం ఏం చెప్పకు, మీ దేవుడు గొప్పడు అంటున్నావు. అది ఆయన కూడా కొత్త సేవలో కొత్త. ఆయనకి చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చాడు, చిన్న గుడ్డ సంచి ఉంటుంది కదా, డ్రైర్ గుడ్లాంటిది గ్రీన్ కలర్లో, అలాంటి గుడ్డ సంచి చిన్న బైబిల్ అందులో పెట్టుకొని వచ్చాడు. ఆ లూథరన్ సంఘంలో ఎక్కడో కాకినాడ వారు ఎవరో ఒక 50 రూపాయలు ఇచ్చాడు అప్పుడు హెల్ప్. ఆయనకి వచ్చి అలా పాపం ఆయనకి అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు, 40 సంవత్సరాలు అయినా తల్లి కొడుకే ఉన్నారు. అయితే ఆయనకి నేను చాలా వెటకారం చేసి వేళాకోళం చేసి చాలా హీనంగా మాట్లాడాను. అప్పుడు ఆయన అన్నాడు, బాబు నువ్వు కుర్రతనంలో ఉన్నావు, నీకేం తెలియట్లేదు, అల్లాటప్ప అట్లాది కాబట్టి దేవుడు ఆ రోజు నువ్వు కాళ్ళని కుడతావు నీకు కనపడ్డాడు కదా, ఈ రోజు కూడా నీ తల్లిని బాగు చేస్తానని కల్లో చెప్పాడు కదా, మీ అమ్మగారు బాగుపడతారని చెప్పాడు. అంతకంటే నాకేం చెప్పలేదు. కానీ అన్నాను, మా అమ్మ బాగుపడుద్దా, ఇదంతా కళ, నీ భ్రమ అని చెప్పేసి, అయినా నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి కాబట్టి మీ దేవుడు గొప్పోడైతే, నేను దెయ్యం అనుకుని మంత్రించుకున్నావు, నువ్వు దేవుడు అంటున్నావు, నిజంగా మీ దేవుడు గొప్పోడైతే మా అమ్మ 2 కాళ్ళు తావడంతలో ఆవిడ లేచి నడిచిందనుకో, అప్పుడు నీలాగే ఇక్కడ ఏముంది ఇందులో అంటే బైబిల్ ఉందన్నాడు. బైబిల్ అంటే ఏంటంటే ఇందులో దేవుని వాక్యం ఉంటుంది, వాక్యమే దేవుడు అన్నాడు. మీ దేవుడిని శమకం వేసుకొని తిరుగుతున్నావా అన్నాను. వేళాకోళం చేశాను. శమకం వేసుకొని తిరుగుతున్నావని, మీ దేవుడు ఇలాగ 2 గోరులతో పట్టుకొని, మళ్ళా గోరులు చాలా పొడవుగా పెంచినప్పుడు, కుర్రతనం కదా, చాలా వయసులో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం ఉంటాయి కదా, కొన్ని ఎక్స్ట్రాలు ఉంటాయి. ఆ పెద్ద గోరులతోటి అలా ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలన్న నిష్టతోటి ఈ 2 గోరులతో పట్టుకొని, మీ దేవుడు గొప్పోడైతే మా అమ్మ కానీ బాగుపడితే నీలాగే ఊరూరికి వెళ్ళి ఈ దేవుడు గొప్పోడండో అని చెప్తాను, గిరిగిరిగిరి తిప్పి సంచేసిరిశాను. ఆ రోజు మాత్రం ఆయన ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. ఎండలో ఉంచేశాను, చెమటలు ఎక్కిపోతున్నాడు, నేను లోనికి రానివ్వను, బయటికి వెళ్ళనివ్వను, మధ్యలో ఇబ్బంది పెట్టేశాను. నేను అన్న మాటలకి ఆయన బాధపడుతున్నాడు. సంచి ఇసిరిశాను. ఆ సంచి ఇసిరినందుకు నేను ఆ రోజు ఒక్కరోజు ఆయన ఏడిపించాను. ఈరోజు నా కుమారుని చూసినప్పుడల్లా నేను ఏడుస్తున్నాను. నాకు అది గుర్తొస్తుంది. కాబట్టి ఆ రోజు తెలియక పొగరు, కొంతమంది అంటారు కదా, కుర్రతనములట ఒకరితో చుట్టరకు చేయడం చేత కాదు కానీ కయ్యాలు పెట్టుకోవడం మాత్రం ఈజీ అట. ఒంటిలో ఉన్న వేడి రక్తము తెంటాలైతే తెచ్చినయ్యా, తగువులు ఎన్నో వచ్చినయ్యా, వియ్యము లేనే లేదు కానీ కయ్యానికి కాలు దూవుతుంది అన్నాడు. ఎవరితో గొడవకైతే రెడీగా వెళ్తుందట. కాబట్టి అలాంటి వయసులో ఉన్నాను కాబట్టి ఆయన కూడా అన్నాడు, బాబు నువ్వు కుర్రతనంలో ఉన్నా, నీకేం తెలియట్లేదు, కానీ ఒక మాట చెప్తున్నాను, నువ్వు విసిరేసినా నాకేం బాధ లేదు, తిట్టినా నాకేం బాధ లేదు, కానీ మీకు దేవుడు కనిపించాడు కాబట్టి, ఆయన దేవుడు మాట కాబట్టి నేను నమ్ముతున్నాను, దేవుని మాట నేను నమ్ముతున్నాడు కాబట్టి ఏ రోజైనా మీ అమ్మ బాగుపడక తప్పదు, నీకు ఈ సంచి తప్పదు అన్నాడు. ఆ సంచి రణస్థలం తీసుకొచ్చింది. ఈరోజు అర్థమైంది కదండి, ఆ సంచి ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఒక మాట అనేసి వదిలేశాను నేను. ఆయన ఏడుస్తూ ఉంటా, మా ఇంటికాడ ఏడకు, మీ ఇంటికి వెళ్ళి ఏడుస్తావో ఏం చేస్తావో, అంత కర్కోటకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నాను నేను. అలాంటి నాస్తికుడే నన్ను దేవుడు 2 నెలలు మా అమ్మగారికి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తావు నాకు తెలియకుండా, నాకు చెప్తే మనం దెబ్బలాడతానని. నేను ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు సాయంత్రం 4 గంటలకు వచ్చినప్పుడు వేసవికాలం మా అమ్మగారు లేచి నడుస్తున్నారు. మా అమ్మని వెళ్ళి పట్టుకుందామంటే నన్ను పట్టుకోవద్దు నాన్న, నిలబడతానన్నారు. అమ్మ నిన్ను ఎవరు లేపారంటే, సాకల మామ లేదు, చెల్లి లేదు కదా అంటే, అప్పుడు ఈ దేవుడు అంటే దెబ్బలాడతానని దేవుడే లేపాడు. అప్పుడు దేవుళ్ళందరినీ తిట్టాను నేను. దేవుడంటే నా కోపం కదా, తిట్టాను నేను. వేమన గారు ఒక మాట చెప్పాడు, రాళ్ళు దేవుళ్ళు అయితే రాసులు తెరిపోవా, గింజలను తెరిపోవా అని చెప్పేసి అన్నాడు కదా, పద్యంలో ఉంది కదా. అదంతా వట్టిదేనా, అసలు దేవుడు లేడని అప్పుడు కూడా తిడుతుంటే నా అంతరాత్మలో అప్పటికి ఏదో లోపల ఏదో సౌండ్ వినబడుతుంది. ఇంతలో మా అమ్మగారు అన్నారు, నాన్న నువ్వు నిజం చెప్తాను కోపగించుకోవా అన్నది. ఏంటమ్మా నిజం, నా దగ్గర నువ్వెందుకు భయపడతావు, నేను కొడుకుని కదా అని చెప్పి మళ్ళీ ఏదో చమత్కారంగా మాట్లాడారు. అప్పుడు చెప్పింది ఆమె, నాన్న మనం ఇంతవరకు నమ్మిన వారు ఎవరు నన్ను బాగు చేయలేదు, కానీ యేసు ప్రభువు నన్ను బాగు చేశాను. అదేంటి నీకు ఇంకా పిచ్చి పోలేదా అన్నాను.
పుండిపోయినా మర్చిపోదట కదా. అలాగే నువ్వు చనిపోయినా మాకు పెళ్ళిళ్ళు అవ్వాలి. మా పెద్దనాన్నగారు ప్రెసిడెంట్గా చేస్తున్నారు, మన శ్రీకాకుళం జిల్లా, మనం వెళ్ళిపోవాలి, నువ్వు అలాంటివి ఏం చేయొద్దు అన్నారు. ఇందులో ఒక స్వరం వినబడింది, ఆగు, మూర్ఖంగా మాట్లాడక ఆగి ఆలోచించమని ఒక స్వరం వినబడింది. 5వ తరగతిలో చదివిన ఒక పద్యం ఉంది, పోతన కవీశ్వరుడు రాశాడు. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడో మూల కారణం బెవడు అనాది మధ్యులైడెవడు సర్వానికి తానైన వాడెవడు వాని ఆత్మభవు, వాడు ఆత్మస్వరూపి. అట్టి ఆత్మస్వరూపిని దేవుడు నేను ఆరాధిస్తున్నాను అన్నాడే. మరి ఆ దేవుడెవరు, ఈ దేవుడెవరు? అసలు ఇంతవరకు మన వాళ్ళు చేసింది ఏంటి, మా వాళ్ళు చేసింది ఏంటి, మా నాన్నగారు చేసింది ఏంటి, మా తాతలు చేసింది ఏంటి? అయినా నేను వాళ్ళందరూ ఎంతో భక్తిగా చేసిన వాళ్ళకి ఎవరికి కనపడలేదు. ఈయన నేను తిట్టాను, ఆయన సేవకుడు తిట్టాను, అయినా నాకు ఈయన కనపడ్డాడు. నీ తల్లిని బాగు చేస్తానన్నాడు. నేను నీ కోసం వచ్చాను, మొదటి మాట నా కోసం చెప్పాడు. ఇందులో ఏదో నిజం దాగి ఉంది, ఇందులో సత్యం ఉంది అని నా మనస్సు నాకు చెప్తుంది. కానీ బయటికి చెప్తే మళ్ళీ మా అమ్మ అంటది, నువ్వు కూడా నమ్ముకుని ఆయన అంటదేటని. అప్పుడు నేను ఒక మాట అన్నాను, పోన్లే అమ్మ, మానిందే మందు బ్రతికింది ఊరు అంటారు కదా, పోన్లే, ఏదైతే మనకి ఎవరో డాక్టర్గా అలవాట్లుంటే వెళ్ళవేటి, ఏ కాష్టం చూస్తే పెట్టి మన ప్రాణానికి మందు ఇచ్చిన వాళ్ళే కదా, అలాగే ఏదేవిడైతే నీకు మనకేమలే అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ ఫ్యాక్టరీలోకి, నాన్న వెళ్ళొద్దు అన్నది. ఏంటమ్మా, ఈరోజే నేను కూటం పెట్టుకుంటాను అనుకున్నాను.